మిత్రుని నువ్వు, నేను బంద్ చేసిన నేనేం అంటలేను. ఒకసారి చూస్తే 2 సార్లు చూస్తే మళ్ళీ ఇలా మళ్ళీ వచ్చిండు, మళ్ళీ గుండు అంటుండు. ఉంటో గింత జానడంతా ఉండడు మనిషి, జానడంతా ఉండడు. ఇక దీన్ని నిలబెడితే ఈ స్పీకర్ ఉన్నది కదా కనబడు ముందరికి. ఎందుకే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఉందాతనం నీకు, నేనన్నా నీ గురించి ఉందాగా మాట్లాడతా అంటే ఆ గుడ్లు మోసుడు ఏందండి? ముఖ్యమంత్రి గుడ్లు మోస్తాడా అండి? అమ్మవారి మీద ఒట్టు, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, శివుని మీద ఒట్టు, ఏందండి ఇట్లా ఒట్లు తిన్నారా అమ్మవారన్న చరిత్రలో ముఖ్యమంత్రులు? ఆ చెరుకు ఫ్యాక్టరీలు మనకి ఇటు పక్కకు పోతే జర మెట్పల్లి వస్తుంది. ఆ చెరుకు ఫ్యాక్టరీలు ఫస్ట్ ఏమన్నాడు? ప్రభుత్వం రాగానే తెరిపిస్తా అని అలా రాసిచ్చిండు మేనిఫెస్టోలో. ప్రభుత్వం రాగానే కమిటీ వేసిండు. ఆ కమిటీ వచ్చింది, ఫ్యాక్టరీ దగ్గరకు పోయింది. ఆడికి పోయి డిసెంబరు 2025 వరకు తెరుస్తామన్నది. ఇక దాని తర్వాత మన ఎన్నికలు వచ్చినాయి. నేను వచ్చిన సింపుల్ గా చెప్తున్నా, నేను ఇగో మీరంతా దొంగలు. ఆ కవిత ఉన్న రోజులేమో ఎవడైనా ఫ్యాక్టరీ కొంటందుకు వస్తే 100 కోట్ల లంచం అడిగింది కాబట్టి తోడు ముందుకు రాలే. అమ్మేటోడు గవర్నమెంట్కి అమ్మాలన్నా వాడిని కూడా లంచం అడిగింది. మా అయ్యా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలంటే నాకు ఇన్ని పైసలు అంటే వాడు కోర్టుకు పోయిండు. ఇటువంటి వాళ్ళు అవినీతి పరులు చేయబట్టి ఫ్యాక్టరీలు తెరుచుకోలే. నేను కుల్లా చెప్పిన అంతర్జాతీయ సంస్థ పెట్టి లెక్కలు కట్టు, దాని వాల్యూ ఎంత బహిర్గతం చేయి. నువ్వు బహిర్గతం చేసిన నెల రోజుల లోపల మేనేజ్మెంట్ పని చాలు చేస్తుందని చెప్పిన. బహిర్గతం చేసినాక నాటకాలు ఉండే కదా, స్పష్టంగా పనిచేయాలి, ట్రాన్స్పరెంట్ గా పనిచేయాలి. అది నరేంద్ర మోడీ తోటి అవుతుంది, నరేంద్ర మోడీ పార్టీ తోటే అవుతుంది. కాబట్టి చెప్తే అప్పటి నుంచి ఏం చేసిండు, మళ్ళీ వచ్చిండు, మాట మార్చిండు. మన నిజామాబాద్కి వచ్చిండు. మొన్న 5-6 రోజులకు జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేసినప్పుడు వచ్చి బాసరమ్మ సరస్వతమ్మ పేరు మీద ఒట్టు నేను సెప్టెంబర్ 17కు తెరుచుకుంటా అన్నాడు. రైతు బంధు 15,000, 2 లక్షల రుణమాఫీ, ఓ బారసర సరస్వతమ్మ మీద ఒట్టు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి మీద ఒట్టు, మల్లికార్జున స్వామి మీద ఒట్టు, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు. అంటే టీఆర్ఎస్ ఇన్నేళ్లలో టీఆర్ఎస్ కరెక్ట్ చెప్పాడు ఒక మాట, ఊకే దేవుళ్ళ మీద ఏం పెట్టేస్తున్నావు, నీ పొరగాళ్ళ మీద ఒట్టేసి చెప్పన్నాడు. అంటే వీకెండ్ అంటే అమ్మ గరీబోళ్ళు మహిళలు 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిపోయిండు. ఇప్పుడు ఈడొచ్చి ఇంకా ఎక్కువ మోసం చేస్తున్నాడు. ఇంకింత మీరు కూడా నమ్మకూడదు, ఎన్నిసార్లు మోసపోతారు. చంద్రుని తీసుకొస్తా, వెన్నెలని ఇంట తెచ్చి పెడతా, సుక్కల్ని తెంపుకొని వస్తా అంటే రైతు బంధు 15,000, 2 లక్షల రుణమాఫీ, ఓ బారసర సరస్వతమ్మ మీద ఒట్టు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి మీద ఒట్టు, మల్లికార్జున స్వామి మీద ఒట్టు, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు. అంటే టీఆర్ఎస్ ఇన్నేళ్లలో టీఆర్ఎస్ కరెక్ట్ చెప్పాడు ఒక మాట, ఊకే దేవుళ్ళ మీద ఏం పెట్టేస్తున్నావు, నీ పొరగాళ్ళ మీద ఒట్టేసి చెప్పన్నాడు. అంటే వీకెండ్ అంటే అమ్మ గరీబోళ్ళు మహిళలు 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిపోయిండు. ఇప్పుడు ఈడొచ్చి ఇంకా ఎక్కువ మోసం చేస్తున్నాడు. ఇంకింత మీరు కూడా నమ్మకూడదు, ఎన్నిసార్లు మోసపోతారు. చంద్రుని తీసుకొస్తా, వెన్నెలని ఇంట తెచ్చి పెడతా, సుక్కల్ని తెంపుకొని వస్తా అంటే ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడు కంటే నీ 6 గ్యారెంటీల సంగతి చెప్పు, చెరుకు ఫ్యాక్టరీల సంగతి చెప్పు. ఇప్పుడు గల్ఫ్ బోర్డు పెడతా అంటాడు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బోర్డు పెట్టేది ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే అలా అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలు ఏంటికి లేదు. ఇక పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు నిలబడ్డారు, 15వ ఎలక్షన్ నిలబడ్డాడు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయన కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ అమిత్ షా గారి వీడియో ఆయన కూడా పెట్టిండు, దొంగ వీడియో. ఇక నా మీద అబద్ధాలు ఆడుతున్నాడు. నేనట విలాసవంతమైన జీవితం అని, విలాసవంతమైన నరేంద్ర మోడీ కోసం వచ్చి కింద మీద వాడుకుంటా, పార్టీని పెంచుకుంటా, పసుపు బోర్డు తెచ్చి పసుపేట్ల మార్కెటింగ్ చేయాలి. 7 ఫ్లైఓవర్లుగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కడుతున్నాము, 1000 కోట్లతోటి హైవేలు కడుతున్నాము, రైల్వే స్టేషన్లు డెవలప్ చేస్తున్నాము, 2 కేంద్రీయ విద్యాలయాలు కట్టినాము, నయా పైసా అవినీతి మచ్చ లేకుండా చేస్తున్నాము. నువ్వెందుకు నిలబడ్డు జీవన్ రెడ్డి అంకుల్? ఎందుకంటే నీకు ఇంకా యావ జావలే, పదవి యావ జావలే నీకు. మేం పదవుల కోసం కాదు, మేం నరేంద్ర మోడీ కోసం వచ్చినాం రాజకీయాలకి. లేకపోతే మా అయ్యే ఎప్పటి నుంచో ఉన్నాడు, చిన్న కింతున్నప్పటి నుంచి నేను చూస్తున్నా రాజకీయాలు. నేను స్కూల్లో చిన్న పోరని, మా అయ్య మంత్రి.
ఏమన్నా కాంగ్రెస్ పార్టీ జోలికి పోయినామా? చాలా మందికి తెలియదు మా అయ్యకి ఇద్దరు కొడుకులని. రెండో కొడుకు అరవింద్ అనేటోడు ఒకడు ఉన్నాడని కూడా చాలా మందికి తెలియదు. నేను నరేంద్ర మోడీ బొమ్మేసి పేపర్లో యాడ్ ఎత్తే అప్పుడు తెలిసింది చాలా మందికి. ఇవన్నీ ప్రజలకి సేవ చేయాలి. 4 రోజులు రాజకీయాలు ఉంటాము, మనం పోయినాక 40 రోజులు వాళ్ళు యాద్ చేసుకోవాలి. మనం అట్లే మనం చేసేది ఉంటే చేయరు. ఇదెందుక పందికలేక అబద్దాలు మాట్లాడుకుంటా, పనికిమాల ముచ్చట్లు చెప్పుకుంటా, గుడ్లు మోసుకునేది ఉంటే రాజకీయాలు ఎందుకు? మార్కెట్లో పోయి గుడ్లు అమ్ముకో. గాడిద గుడ్డు అమ్ముతాడు, తింటాడా అన్న? గాడిద గుడ్డు తెచ్చారు, గాడిద గుడ్డు. నువ్వు గాడిద గుడ్డు కూడా తెలియదురా నాయన. నువ్వు ముఖ్యమంత్రి ప్రజలకి నెంబర్ 1 వేస్ట్. జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇది పంచాయత్ ఎలక్షన్ కాదు, ఇది భారతదేశం పార్లమెంట్ ఎలక్షన్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద నీ స్టాండ్ ఏంది? ఎన్ఆర్సీ మీద నీ స్టాండ్ ఏంది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తోటి హిందువులకి మనం పౌరసత్వం ఇస్తాం. పాకిస్తాన్ లోకి వెళ్ళి ఎల్లగొట్టి వాడిన హిందువులకి మనం పౌరసత్వం ఇస్తాము. ఇక్కడ ఉన్న రోహింగ్యా తుర్కోలు, బంగ్లాదేశ్ తుర్కోలు ఎవడైతున్నాడో వాళ్ళని బయటకు వెళ్ళగొడటానికి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ తీసుకొస్తున్నాము. నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద నీ స్టాండ్ ఏంది? యూనిఫామ్ ఒక్క దేశం ఒకటే చట్టం మీద మీ స్టాండ్ ఏంది? కశ్మీర్ 370 ఆర్టికల్ మీద నీ స్టాండ్ ఏంది? మన జనాభా కంట్రోల్ చేయాలంటే నీ స్టాండ్ ఏంది? అవన్నీ చెప్పండి చెప్పడు. గల్ఫ్ బోర్డు పెడతా అంటున్నాడు, మళ్ళా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అంటున్నాడు. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు. నీకు దేశ ప్రభుత్వం కోసం ఏంటి కోర్టు? నీకు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, నీ ముఖ్యమంత్రి ఉన్నాడు, నీ పార్టీ ఉన్నాడు. నీకు దేశానికి సంబంధించిన ఎన్నికలకి నీ కోర్టు ఎందుకు అడుగుతున్నావు? మరి వీటి మీద స్టాండ్ చెప్పు. హిందువులకి 2024 ఎలక్షన్ మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ మనం హిందూ రాష్ట్ర స్థాపన కోసం ఈ ఎలక్షన్ జరుగుతున్నది. బాజాబ్తా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కి వచ్చిన హిందువులకి మనం పౌరసత్వం ఇవ్వాల్సిందే. ఆడికెళ్ళి వచ్చి దొంగతనంగా ఉన్న తుర్కోళ్ళని ఎల్లగొట్టాల్సిందే. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాల్సిందే. నాకొక్కతే పెళ్ళాం, నీకు 4 ఎందుకురా భయ్? నీకు 4 ఎందుకు? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏం చెప్పాలనా? తుర్కోళ్ళకి ఎప్పుడు ఊర్లలో ఉంటే ఏక్ మియాకు ఏకీ బీవీ అని చెప్పుర్రి. ఏక్ మియాకు ఏకీ బీవీ. ఇదేంది సర్కస్ కాదు. ఇది దేశం, ఇది భారతదేశం. అందరికి ఒకటే చట్టం ఉండాలి. కశ్మీర్ ఇవాళ కోట్లాది మంది టూరిస్టులు పోతున్నారు కశ్మీర్కి. ఇవాళ నిన్న మొన్నటి దాకా టెర్రరిస్టులు పాడైతుండే. ఆడ 10 ఏళ్లలో ఒక్క సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయిందా? ఒక్కటైందా? ఒక్కసారి పుల్వామాల బాంబు పెట్టి సైనికులను చంపితే న్యూక్లియర్ బాంబులు తిప్పిండు పాకిస్తాన్ దిక్కు. పోయి ఫ్లైట్లు పోయినాయి, ధ్వంసం చేసి వచ్చినాయి టెర్రరిస్ట్ క్యాంపులన్నీ, పాకిస్తాన్ లోపల ఉన్న క్యాంపులన్నీ. కాంగ్రెస్ వాడు బాంబేలో టెర్రరిస్ట్ వచ్చి అటాక్ చేస్తే ఇష్టం ఉన్నట్టు అందరిని చంపేసిపోతే ఈ కాంగ్రెస్ వాడు పోయి అమీర్ ఖాన్ ఒబామా దగ్గర అని ఏడ్చిండు.